ఈ వీడియోలో సీసీ మార్క్స్ ఎంట్రీ చేసే సమయంలో కొంతమంది పిల్లల పేర్లు కనిపించవు. అలాంటప్పుడు మనం సబ్జెక్ట్ మ్యాపింగ్ అలాగే పిల్లల పేర్లు ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వలన మరింత మందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ముందుగా మనం studentsinfo.ap.gov.in అని సైట్ ఓపెన్ చేయగానే ఇలా కనబడుతుంది. డిపార్ట్మెంట్ లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ అలాగే క్యాప్చర్ ఐడి ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం సీసీ మార్క్స్ దగ్గర FA2 సర్వీస్ దగ్గర FA2 సర్వీస్ ఎంట్రీ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లాసు, సెక్షను అలాగే సబ్జెక్టు సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నో స్టూడెంట్స్ పాయింట్ దిస్ స్కూల్ బై ద ఎంట్రీ మార్క్స్ అని ఉంటుంది. అంటే ఈ క్లాస్లో పిల్లడు కనిపించట్లేదు. సో వాళ్ళని ఏం చేయాలంటే మనం సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయాలి. సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయాలంటే ముందుగా మనం అడ్మిషన్ అండ్ ఎగ్జిస్టింగ్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ మొదట్లో ఉన్న ఆప్షన్ని ఎడిట్ స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చైల్డ్ ఐడి ఎంట్రీ చేస్తే తప్ప పిల్లడి యొక్క డీటెయిల్స్ మనకు రాదు. సో చైల్డ్ ఐడి కొరకు మనం ఎక్కడికి వెళ్ళాలంటే రిపోర్ట్స్లోకి వెళ్ళి చైల్డ్ వైజ్ రిపోర్ట్లో క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకొని స్టేటస్ దగ్గర యాక్టివ్ అని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ క్లాస్లో చదువుతున్న పిల్లలందరి డీటెయిల్స్ కనబడుతుంది. ఇక్కడ ఉన్న చైల్డ్ ఐడిని అన్నింటిని మనం రాసుకొని మరలా అడ్మిషన్ అండ్ ఎగ్జిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎడిట్ స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళి చైల్డ్ ఐడి దగ్గర ఇందాక ఏదైతే ఐడి మనం రాసుకున్నామో ఆ ఐడిని ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే పిల్లడి యొక్క డీటెయిల్స్ అన్ని ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయాలి. ఇక్కడ మ్యాథ్స్ పక్కన టిక్ బాక్స్ చేయాలి, అలాగే సైన్స్, సోషల్ టిక్ చేసిన తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేయాలి. డూ యూ వాంట్ సబ్మిట్ అని వస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసినప్పుడు స్టూడెంట్స్ అడ్మిషన్ డీటెయిల్స్ అనేది అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మరలా ఈ పిల్లడి యొక్క పేరు ఎడిట్ అయిందా లేదా చూడడానికి ఏపీ మార్క్స్ ఎంట్రీ దగ్గరికి వెళ్దాం. దాని మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా కనబడుతుంది. ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకొని పిల్లడు సెక్షన్ సెలెక్ట్ చేసుకొని అలాగే సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే మనకు ఇందాక ఎవరైతే పిల్లడిని మనం వెయిట్ చేసామో ఆ పిల్లడి యొక్క సీసీ మార్క్స్ అనేది ఎంట్రీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే పిల్లలు కనిపించకుండా ఉంటారో వాళ్ళని సబ్జెక్ట్ మ్యాపింగ్ చేసి సీసీ మార్క్స్ అనేది ఎంట్రీ చేయవచ్చు.